చూద్దాం. తులసిబాబు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఫిబ్రవరి 14న తీర్పు వెలువరించనుంది కోర్టు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబు అరెస్ట్ అయ్యారు. రఘురామను టార్చర్ చేసినట్లు తులసిబాబుపై ఆరోపణలున్నాయి. కాగా ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు తులసిబాబు. తులసిబాబు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఫిబ్రవరి 14న తీర్పు వెలువరించనుంది కోర్టు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబు అరెస్ట్ అయ్యారు. రఘురామను టార్చర్ చేసినట్లు తులసిబాబుపై ఆరోపణలున్నాయి. కాగా ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు తులసిబాబు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, ఏంటి తులసిబాబు కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ కు సంబంధించి వాదాలు ఏ విధంగా జరిగాయి? పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, తులసిబాబు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఫిబ్రవరి 14న నిర్ణయం వెల్లడిస్తామని చెప్పి హైకోర్టు ప్రకటించింది. అప్పటి వైసీపీ ఎంపీ, ప్రస్తుత ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై సిఐడి కార్యాలయంలో 3rd డిగ్రీ ప్రయోగించిన కేసులో తులసిబాబుని విచారణకు హాజరు కావాలి అని చెప్పి ఒంగోలు ఎస్పీ నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న ఒంగోలు ఎస్పీ ఇచ్చిన నోటీసులతో ఆయన ఒకసారి వెళ్ళకపోయినప్పటికీ రెండోసారి వెళ్లారు. రెండోసారి వెళ్లిన సమయంలో అనుమతులతో వెళ్లి ఒంగోలు ఎస్పీ కార్యాలయం ముందు హడావుడి చేయటమే కాకుండా అక్కడ పోలీసులపై కూడా అసభ్యంగా దూషించారు ఆయన అనుచరులని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తటమే కాకుండా దీనిపై కూడా ఇంకో కేసు నమోదైంది. అయితే పోలీసు విచారణలో ఎటువంటి సహకారం అందించకపోవడంతో తులసిబాబుని అదే రోజు రాత్రి ఒంగోలు ఎస్పీ దామోదర్ అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన తులసిబాబుని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. తులసిబాబు 3rd డిగ్రీ ప్రయోగించిన సమయంలో తన గుండెలపై కూర్చొని మోదారని చెప్పి రఘురామకృష్ణరాజు ఆరోపణలు చేశారు. ఆయన ఫిర్యాదు కూడా చేశారు. అయితే తులసిబాబు జైల్లో ఉన్న సమయంలో రఘురామకృష్ణరాజు పోలీసు అధికారులు పిలిపించి ఐడెంటిఫికేషన్ పరేడ్ చేయించారు. అందులో తులసిబాబును తాను గుర్తుపట్టినట్టు రఘురామకృష్ణరాజు మీడియా ముందు చెప్పారు. అయితే ఈ కేసులో తులసిబాబుకు పూర్తి ప్రమేయం ఉందని, పైగా ఆయన గూగుల్ టేక్అవుట్ లో ఆయన ఫోన్ కూడా ఆ రోజు రాత్రి అక్కడ ఉన్నట్టు కూడా తమకు సమాచారం ఉంది అని చెప్పి కూడా ప్రాసిక్యూషన్ వైపు వాదనలు వినిపించారు. అయితే ఈ కేసుతో తులసిబాబుకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి తులసిబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు ముగియటంతో కేసులో తీర్పును రిజర్వ్ చేసి ఈ నెల 14వ తేదీని ప్రకటిస్తాము అని కూడా హైకోర్టు కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. తులసిబాబు ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్నారు. స్వామి. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.